రైట్. ఓకే 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 విజయ్ గారు, అసలు మరి దీనికి అటు కాంగ్రెస్ నుంచి ఉన్న న్యూమన్ గారు ఏమంటారు? న్యూమన్ గారు, ఇది తెలంగాణ ప్రజల్ని బీసీలని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది తప్ప అన్నీ తెలుసు కాంగ్రెస్ కి, బట్ ఇదంతా కూడా బీసీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం తప్ప కూడా ఇదంతా వర్కౌట్ అవుతుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళినా అంటున్నారు. దానికి మీ మాట? మీరు మేము 100% ఏదైతే మేము సర్వే ఇచ్చినామో, మేము ఎంపికల్ డేటా తీసుకొచ్చేసేసి మాకు కమిట్మెంట్ ఉంది కాబట్టి మేము ప్రజాపాలన ఫార్మ్స్ ఇచ్చేసేసి మేము దాదాపు 1,00,000 మందిని పెట్టుకొని గవర్నమెంట్ మెషినరీ మొత్తం పెట్టుకొని మేము చేయడం జరిగింది. మేము చేయడం జరిగింది. మీరు ఎక్కడ కూడా మా మీద అనుమానాలు లేపాల్సిన అవసరం లేదు, మా మీద సస్పిషన్ తీసుకురావాల్సిన అవసరం లేదు. మాకుంది కాబట్టి మీరు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. వీరికి ఉందా అండి బీఆర్ఎస్ కి బీజేపీ అని చిత్తశుద్ధి ఉందా అండి? వారు ఇవ్వగలుగుతారా అండి? మేము బీసీకి ఇచ్చినామండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, 11 సంవత్సరాలు ఉన్నారు. ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నానండి. ఈ రోజు బిహార్ లో ఉన్నారండి, బీసీలకి ఏం చేస్తున్నారండి మీరు? నేను అడిగేది ఒకటేనండి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, దే హ్యావ్ టు సపోర్ట్ దిస్, నాట్ దే హ్యావ్ టు కండెమ్. వారు ప్రతి ఒక్కటి మన కండెమ్ చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే ప్రజలు మొత్తం చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు 4 కోట్ల జనాభా ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఊరుకునే ప్రసక్తి లేదు. 100% మేము చెప్తున్నాము. మేము ఈ రోజు మేము ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మేము చేస్తున్నాము, లోకల్ బాడీస్ లో కూడా మేము గెలుస్తాము. లోకల్ బాడీస్ మాకు ఎలక్షన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. ప్లీజ్ అండర్స్టాండ్, వీఆర్ వర్కింగ్ ఫర్ ద సోషల్ జస్టిస్, వీఆర్ వర్కింగ్ ఫర్ empowering the BC communities, we are working for empowering the BC communities. Please understand that. మేము ఒక్క కమ్యూనిటీకి చెందినటువంటి మాట కాదండి. ఎలక్షన్స్ వస్తుంటే పోతుండేయండి, పొలిటికల్ డ్రామా అవసరం లేదండి. ప్రజలకు మేలు చేయాలండి, ప్రజలకు మేలు చేసే రకంగా మేము పనిచేస్తున్నాం. అందుకని చెప్పేసి ప్రజలు హర్షిస్తున్నారు. ఆర్ కృష్ణ లాంటి వ్యక్తులు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలోకి వచ్చేసి బీజేపీలో ఈ రోజు కూడా ఢిల్లీలో ఏ రకంగా ప్రక్రియ చేయాలో ఆయన ఎక్కడ చేస్తున్నాడండి, ఏం చేస్తున్నాడండి? అటువంటి వ్యక్తులు, చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తులు, క్రెడిబిలిటీ లేనివంటి వ్యక్తులు, వారికి ఏముందండి కమిట్మెంట్ చెప్పండి? నేను మాట్లాడుతున్నాను. నేను వారు రాజ్యసభ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకుని ఈ రోజు బీజేపీలో కొనసాగుతున్నారు. ఏ రోజైనా మాట్లాడినారా అండి వాళ్ళు? ఏ రోజైనా అపాయింట్మెంట్ తీసుకున్నారా అండి వాళ్ళు? ఏ రోజైనా మేము ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 3 రోజులు ఢిల్లీలో ఉన్నారండి. మీరు ఏ రోజైనా మాతో వచ్చి ఏ రోజైనా వీళ్ళు మాట్లాడినరా అండి? ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదని చెప్తారా అండి? దిస్ ఇస్ సంథింగ్ అన్అక్సెప్టబుల్. దిస్ ఇస్ 100% చెప్తున్నాను. నేను బాధ్యతతో చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో జిస్కి జిత్ని బాగేదారి ఉస్కి ఇత్ని హిస్సేదారి అని చెప్పేసి ఆ మాటకు అనుగుణంగా కట్టుబడి ఉన్నాం. 100% రేవంత్ రెడ్డి గారు ఏదైతే నెరవేరుస్తాం. 42% రిజర్వేషన్ మేము అమలు చేస్తాం. ఓన్లీ తెలంగాణ దిక్సూచిగా తలమానికంగా ఈ రోజు ఉంది, రేపు మొత్తం భారతదేశంలో చేస్తాము. వీరికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ కాంగ్రెస్ పార్టీ హూ హస్ బీన్ స్టాండింగ్ విత్ ద బీసీస్. ఇట్ ఈస్ ఆల్వేస్ కాంగ్రెస్ పార్టీ హూ హస్ స్టాండింగ్ విత్ ద వీకర్ సొసైటీస్. నో అదర్ పార్టీ. వీరికి ఎప్పుడు కూడా అగ్రవర్ణాలకి, అగ్రకులాలకి వీరికి మేలు చేయాలని మేము తప్పితే వీరికి బీసీల కోసం, వెనుకబడిన వారి కోసం ఎటువంటి వారికి చిత్తశుద్ధి లేదు. సోషియో ఎకనామిక్ జస్టిస్ జరగాల, పొలిటికల్ రిప్రజెంటేషన్ పెరగాల. న్యూమన్ గారు వారు చాలా ప్రశ్నలు వేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. న్యూమన్ గారు ప్లీజ్ మంత్రిత్వ శాఖ అన్నారు, ఏమైంది? 20,000 కోట్లు ఇస్తామన్నారు ఏడాదికి బీసీలకు, ఏమైంది? 2 సంవత్సరాలవి 20,000. ఒక్క నిమిషం సుమిత్ర గారు, క్వశ్చన్ రిపీట్ చేయండి. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ మంత్రివర్గంలో బీసీ మంత్రుల శాతం ఎంత అండి? కార్పొరేషన్ చైర్మన్లలో బీసీల శాతం ఎంత అండి? చెప్పండి ఒకసారి. కార్పొరేషన్ చైర్మన్లలో బీసీల శాతం ఎంత? మంత్రివర్గంలో బీసీల శాతం ఎంత? మీరు చేయగలిగింది చేసిండ్రా? ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు, చేసిండ్రా? ఏడాదికి 20,000 కోట్లు బీసీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు, కేటాయించిండ్రా?
కులాల వారీగా మీరు చేతి వృత్తులకు సాయం చేస్తామన్నారు, విద్యా విషయంలో చేస్తామన్నారు. ఏ ఒక్కటన్నా కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు ఇచ్చిన ఇతర హామీలు, ఈ 42% రిజర్వేషన్లే కాకుండా ఏ ఒక్క హామీ అన్నా మీరు నెరవేర్చిండ్రా? మీరు చేయగలిగింది, మీ చేతిలో ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ కు సంబంధించి మీరు చేయగలిగింది ఒక్కటన్నా మీరు చేసిందా? ఏది మీ చిత్తశుద్ధి? ఎక్కడ? ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఇవాళ గ్రామాల్లో స్థానిక సంస్థల్లో పాలనా వ్యవస్థ పడకేసి పారిశుద్ధ్యం లోపించింది, మంచినీరు, ఇతరత్ర అనేక సమస్యలు, మురుగు కాలువలు, అకాల వర్షాలతోని గ్రామాలన్నీ అతలాకుతలమైనవి. ఎక్కడ పాలన ఎక్కడ ఉంది? మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు లేవు. మరి ఇవాళ జీతభత్యాలు ఇచ్చుకోలేనటువంటి స్థానిక సంస్థల్లో, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జీతభత్యాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏం చేస్తా ఉన్నారండి? పాలన ఏమైంది? మీరు ఏం చేశారు? బీసీలకు ఎన్నికలు వాయిదా వేయడమే, కాలయాపన చేయడమే తప్ప మీ చిత్తశుద్ధి ఏమీ లేదు. ఇది బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఐటమ్ ని మేము నెరవేరుస్తాం. ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క ఐటమ్ బీసీ డిక్లరేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ ఐటమ్ ని బాధ్యతగా చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారి దూతగా నేను మీకు చెప్తున్నాను. నేను 100% మేము నెరవేరుతాం. 100% నెరవేర్చిన తర్వాత ప్రజల మధ్యలోకి పోతాము. 100% మీకు బాధ్యతతో చెప్తున్నాను. మీలాగా పిచ్చి కూతలు, పిచ్చి మాటలు మేము చేయమండి. రాహుల్ గాంధీ ఎన్ని మాటలండి? ఐదు రకాల మాటలు. ఎన్ని మాటలు? చివరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రికి అయిన తర్వాత మేము 42% దానికి ఎందుకండి? రైట్, ఒక్క నిమిషం అండి సుమిత్ర గారు. న్యూమన్ గారు ఫైనల్ గా ఒక సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ ను బయట పెట్టకపోవడంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి ప్రశ్నార్థకం కావడం నిజమా కాదా? ఎందుకు పెడతారండి? నాకు అర్థం కాదు. మీకు డేటా కావాలా? సుప్రీం కోర్టులో ఉంది. మేము 100% బీసీలో బీసీఏ, బీసీ, ఎంత మంది ఉన్నారని ఎంపెరికల్ డేటా 100% కోర్టుకి సబ్మిట్ చేస్తాము. మీరు దాని గురించి సబ్మిట్ చేసి విత్ రెస్పాన్సిబిలిటీ రైట్. ఒకటి న్యూమన్ గారు, మీది సిగ్నల్ ఆడియో చాలా ప్రాబ్లం వస్తుంది. ఫైనల్ గా దీనికి సంబంధించి మీ కన్క్లూజన్ ఏంటి? ఏం చెప్తారు? మీ ఒకవైపు ఏమో బీసీలు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకి అంత న్యాయం చేసే అవకాశం లేదు కాంగ్రెస్ తో అని చెప్పేటువంటి వాదనకి